హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పొద్దున ఎక్కడ బయలుదేరారని చూస్తున్నారా? అంటే నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు మా ఊరికి వెళ్తున్నా. మా ఊరు వచ్చేసి కర్నూలు, అంటే నేను హైదరాబాద్లో ఉన్న ప్రజెంట్. మా ఊరు వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఎమిగనూరు అని ఒక చిన్న ఊరు. అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు నేను. మార్నింగ్ వచ్చేసి టైం 4 o'clock అవుతుంది అనుకుంటా. బండి అయితే మొత్తం సెటప్ అయింది. ట్యాంక్ బ్యాగ్, ఇంకా సాడిల్ బ్యాగ్స్, ఇంకా ఇది టాప్ బాక్స్. కొంచెం వైబ్రేషన్ వస్తుంది జర్నీలో కొంచెం. బండి అయితే మొత్తం రెడీ అయిపోయింది. పదండి ఇంకా బయలుదేరదా. టైం అయితే చూడండి, ఎగ్జాక్ట్గా 4:16. ఇక్కడ నుంచి 265 kilometers ఉంది మా ఊరు. పదండి ఇక బయలుదేరదా. ఫ్యూయల్ వచ్చేసి హాఫ్ ట్యాంక్ ఉంది. మొన్ననే ఫుల్, అంటే మొన్ననే చేయించాను ఫుల్ ట్యాంక్. 135 kilometers జరిగింది, అప్పుడే హాఫ్ ట్యాంక్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం అవుట్స్కట్స్లో, అంటే కొంచెం హైదరాబాద్ దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ వస్తే అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ఇంకా బయలుదేరదా. ఎగ్జాక్ట్గా 265 kilometers ఉంది ఇక్కడ నుంచి. అంటే దాదాపు ఒక 5 hours అనుకోండి. అంటే మెల్లంగా వెళ్ళినా కూడా 5 to 6 hours అనుకోండి. ఇటొద్దు, ఇటు నుంచి వెళ్దాం. ఇంటికి వెళ్దాం అన్న హ్యాపీనెస్తో అసలు రాత్రంతా నేను పడుకోలేదు. ఈ డీజేటీలో రిలీజ్ అయింది ఈరోజు. నేను సెకండ్ షోకి వెళ్ళాను, 9 o'clock షోకి. మూవీ చూసి వచ్చే లోపలే 12 o'clock అయింది. ఇంకా మొబైల్ అంతా స్క్రోల్ చేసుకుంటూ అలా రీల్స్ చూసుకుంటూ అలాగే ఇంకా 2 o'clock అయిపోయింది. ఇంకా 2 నుంచి జస్ట్ ఒక 1 hour పడుకున్నా, 1.5 hour పడుకున్నా. ఇంకా 3 o'clockకి లేచి ఇంకా రెడీ అయ్యి బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకొని స్నానం చేసిన బయలుదేరాను. ఈ ఫ్లైఓవర్ ఉందిగా, అంటే మెహందీపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఫ్లైఓవర్ ఉంది. ఈ ఫ్లైఓవర్ పైన బైక్స్ కూడా అలౌ చేస్తుంటే బాగుంటుంది. డైరెక్ట్ మనం శంషాబాద్లో దిగేవాళ్ళం. నేను ఏం చేద్దాం, బైక్స్ అలౌ చేస్తాం. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ లేక ఆటోమేటిక్ ఆఫ్ అవుతుందిగా. ఫోన్ ఇంకా పోతుంది, పడుతుంది. $950 కరెక్ట్, 950.
సో ఫుల్ ట్యాంక్ చేస్తున్నా. కరెక్ట్ 950 రూపీస్ పట్టింది. చూద్దాం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలం. ఇది చూడండి, దీన్ని ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నది, కానీ ఇక్కడ ఇది కొంచెం ఇక్కడ ఫుల్ దాకా రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్నీ అంతే, ఇంకా రాలే, ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించాను. ఇక్కడ నుంచి ఇంకా కరెక్ట్గా అంటే ఎర్రవల్లి అంటారు, అంటే గద్వాల్ కరెక్ట్గా 60 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఎందుకు ఆపని అంటే ఇక్కడ ఒకసారి చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో. కొంచెం 8 దాటింది అనుకో ఫుల్ ఎండ స్టార్ట్ అవుతుంది. హైకాస్ డీప్ చూడండి, ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes బ్యాక్ ఇక్కడ యాక్సిడెంట్ అయిందంట. పరిస్థితి చూడండి ఒకసారి ఎలాగుందో. అంటే డ్రైవర్ అయితే సేఫ్ అని చెప్తున్నారు. అంతా నిద్ర మబ్బులోనే, అంటే నిద్రపోకుండా నైట్ మొత్తం నడుపుతారు, ఇలా యాక్సిడెంట్స్ అవుతాయి. స్ట్రైట్ వెళ్తే కర్నూలు, బెంగళూరు, ఇంకా స్ట్రైట్ వెళ్తాం. రైట్ తీసుకుంటే గద్వాల్, ఐజా ఇలా వెళ్తాం. ఇక్కడ రైట్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ వెళ్తే గద్వాల్ కొట్ట. ఇదే అండి గద్వాల్. అసలు ఎంత చేంజ్ అయిపోయింది తెలుసా. ఇంతకుముందు ఇది బ్రిడ్జ్ ఉండేది కాదు, ఎవరు ఇబ్బంది కట్టినట్టున్నారు. చాలా రోజులు ఇక్కడే అనమాట. అంటే ఇంతకుముందు బ్రిడ్జ్ లేకుండా పెద్ద జంక్షన్లా ఉండేది. ఇటు సైడ్ వెళ్తే రైట్ సైడ్ వెళ్తే గద్వాల్ లోపల సిటీలో వెళ్తాం, అండ్ ఇటు సైడ్ వెళ్తే అంటే ఇటు సైడ్ ఇంకా ఎమ్మిగనూరు, ఆదోని, ఇంకా బళ్ళారి అంత మొత్తం ఇటు సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్. నేను ఈ రోడ్కి రాకుండా కర్నూలు నుంచి వెళ్ళింటే చాలా బాగుంది. 30 కిలోమీటర్కి కక్కుర్తి పడి రోడ్కి వచ్చాను ఐజా నుంచి. అసలు ఎంత వర్స్ట్ ఉందంటే రోడ్ అంత వర్స్ట్ ఉంది. అసలు రోడే లేదు. చూడండి ఇదిగో. 30 కిలోమీటర్కి కక్కుర్తి పడి లాగి. మనం ఇప్పుడు నాగల్దిండి బ్రిడ్జ్ మీద ఉన్నాం. అంటే ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఏపీకు తెలంగాణకు బార్డర్ అనమాట. అంటే ఈ బ్రిడ్జ్కి అటు సైడ్ తెలంగాణ, బ్రిడ్జ్కి ఇటు సైడ్ వచ్చేసి ఏపీ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 2009లో వరదలు వచ్చినప్పుడు మొత్తం కట్టుకొని పోయేది. 2009 నుంచి కట్టడం స్టార్ట్ చేస్తే 2022లో అయిపోయింది బ్రిడ్జ్ మొత్తం కట్టడం. అంటే దాదాపు 15 years 14 years 13 years 12 years తీసుకున్నారు ఈ బ్రిడ్జ్ కట్టడానికి. ఇటు ఇంకా ఇది మొత్తం ఏపీ, ఇటు సైడ్ మొత్తం ఏపీ, అటు సైడ్ మొత్తం తెలంగాణ. ఇంకా మా ఊరు వచ్చేసి అంటే మా ఊరు వచ్చేసి ఎమ్మిగనూరు 25 కిలోమీటర్స్ అలా ఉంది అంతే. 2.5 అవర్లో వస్తాం మా ఊరు బయట.
ఇటు సైడ్ మా ఊరు హెవీ జనరల్ ఇప్పుడు మా నాన్న షాప్ దగ్గరికి వెళ్తా చూద్దాం. అంటే గోప్రో చూడలేదు మా నాన్న ఇంతవరకు. అంటే గోప్రో తీసుకున్నానని తెలియదు. ఒకసారి వెళ్ళి చూద్దాం, రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మా నాన్నది. గోప్రో ఈ సెటప్ మొత్తం చూసి ఏమంటాడో చూద్దాం. పక్క తిడతాడు, ఇప్పటికే బండి తీసుకున్నా, హెల్మెట్ తీసుకున్నా, గోప్రో అంటే ఇంకా కొద్ది తిడతాడు. చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇక్కడే మా నాన్న షాపు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడేమో, చూద్దాం. ఇంటికి వెళ్ళి చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుంది మా నాన్న. ఇక్కడే మా ఇదే మా ఇల్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.